2017 మీనరాశి యొక్క ఫలితములు. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములకు సంబంధించింది మీనరాశి. ఈ సంవత్సరము మీనరాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితులు కుదరబడతాయి. దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. జనవరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రముఖుల నుండి ఆహ్వానాలు, వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఫిబ్రవరి కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణము. మార్చి ధనలాభము. ఇంట బయట ప్రోత్సాహము. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏప్రిల్ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రశంసలు అందుకుంటారు. మే కొత్త పరిచయాలు, బంధువుల నుంచి కీలక సమాచారము. వృత్తి వ్యాపారాలలో లాభదాయకం. జూన్ పదవులు, హోదాలు దక్కుతాయి. సంతానమునకు అప్రయత్న కార్యసిద్ధి. జూలై స్వశక్తితో ముందుకు వెళ్తారు. రాజకీయ కళారంగాల వారికి సన్మానము. ఆగస్టు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనలాభం కలుగుతుంది. సెప్టెంబరు కీలక వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. అక్టోబరు కుటుంబంలో శుభకార్యాలు, సంతోషము. నవంబర్ ఆర్థిక సమస్యలు, కొంచెం చికాకులు, జాగ్రత్త వహించండి. డిసెంబరు విజయము మీ సొంతం, ప్రతిభకు గుర్తింపు, ఆర్థికము ఆనందం మీ సొంతము. గురు మంత్రాన్ని జపించడం వల్ల వీరికి చిన్న చిన్న సమస్యల నుండి కూడా దూరం కావడం జరుగుతుందని చెప్పొచ్చు.